ఈ పెద్ద ఆయనకు కింద పడో లేక ఏదైనా తగులుకొనో కాలు నొప్పి పట్టింది. మోకాలు నొప్పి పట్టినందుకు మన మూల వెంకటరెడ్డి గారు మోకాలి నొప్పి పట్టిన దగ్గర బాగా రుద్ది అక్కడ వేడొచ్చే వరకు అంటే అది కరగాలి కదా. రుద్దిన తర్వాత చక్కెర, సున్నము, పసుపు, ఫస్ట్ చక్కెర పసుపు వేసుకొని మెత్తగా నూరుకొని, తర్వాత దాంట్లో జుట్టపాకు పిండుకొని, తర్వాత దాంట్లో గుడ్డు వేసుకొని మెత్తగా కలుపుకొని మొత్తము, తర్వాత సున్నం వేసి లాస్ట్న దాన్ని బాగా కలుపుకొని తర్వాత కాలికి ఇలా పూసుకోవాలి. ఈ తయారు చేసుకున్న నాటు పట్టును ఇప్పుడు పూస్తున్నారు కదా వెంకటరెడ్డి గారు. చూడండి, ఆ మోకాలుకు నొప్పి పెట్టిన దగ్గర రుద్ది ఆ తయారు చేసిన మూలికలతో ప్రకృతిలో దొరికే చక్కెర, సున్నము, జుట్టపాకు రసము, తర్వాత వచ్చేసి గుడ్డు, సున్నముతో తయారు చేసుకున్న ఈ యొక్క పట్టును ఆ మోకాలికి నొప్పి పెట్టిన దగ్గర రుద్ది వేసారు కదా. ఇప్పుడు పూసారు రుద్దిన దగ్గర, నొప్పి పెట్టిన దగ్గర రుద్ది పూసుకున్న తర్వాత ఇలా దూది ఎతికించుకోవాలి. దూది ఎదిగించుకున్న తర్వాత మనం వేపించుకున్న పట్టు 5 రోజుల వరకు తడసనీయకూడదు. తడిస్తే మనకు ఆ పట్టు అనేది ఊడిపోతుంది. తడసనీయకుంటే ఖచ్చితంగా నొప్పి తగ్గుతుంది.